వర్తకుడు కంసాలి ఇద్దరు ఎలా తనను మోసం చేశారో వివరించడానికి నక్కలుడి దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుడు. నక్క తన మామగారు తన ఇంటికి రాకముందే వెళ్ళి కలుసుకుంది. అప్పుడు బ్రాహ్మణుడు, నీవు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావు, కానీ దాని రహస్యం మాకు చెప్పలేదు. ఈసారి మాత్రం అటువంటి కెంపులు ముత్యాలు మాకు వద్దు, తిండికి లోపం లేకుండా చేద్దు అని బతిమాలాడు. నక్క బావ ఆలోచించి ఈసారి ఒక చెట్టు పట్టుకుని వచ్చి ఇచ్చింది. ఈ చెట్టు మీకు కావలసిన పంచభక్ష పరిమాణాలు సమకూరుస్తుంది, తీసుకువెళ్ళండి అంటూ చెట్టుని చేతిలో పెట్టింది నక్క. పరమానందంతో బ్రాహ్మణ చెట్టుని తీసుకువెళ్ళి ఇంటిల్లో పాది రుచికరమైన ఆహార పదార్థాలు తింటూ కాలం గడుపుతున్నారు. ఒకరోజు బ్రాహ్మణ్య భార్య తన భర్తతో, ఏమండి, ఇన్నాళ్ళు మన చేత్తో ఎవరికి ఏమీ పెట్టలేదు, ఇప్పుడైనా మనము అందరికీ దానం చేద్దామండి అని అడిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఊరందరికీ సంతర్పణ చేస్తున్నారు. ఈ విషయం కాస్త ధనికుల దగ్గర నుంచి ఊరి రాజు దాకా తెలిసింది. ధనికుల సలహాల మేరకు రాజు ఆ చెట్టుని బ్రాహ్మణ్ నుండి లాక్కున్నాడు. బ్రాహ్మణ్ణికి మళ్ళీ ఆకలి సమస్య వచ్చి పడింది. ఏమి చెయ్యాలో తోచక సిగ్గుతో మళ్ళీ నక్కను కలుసుకుని తనకు వచ్చిన కష్టాన్ని వివరించాడు. నక్క బావ బ్రాహ్మణ్ణి దారిలోనే కలుసుకుని అతని తలకు వెర్రితనం చూసి, ఈసారి నేను మరొక చెట్టు ఇస్తాను, అందరినీ శిక్షించి మీ సొమ్ము రాబెట్టుకోండి. ఈ చెట్టులో తాడు కర్ర ఉన్నాయి, మోత్తేసినప్పుడల్లా పైకొచ్చి మీరు కట్టివేయమని కట్టేసి కొడతాయి అని చెప్పి చేతికిచ్చింది. ఇంటిని చేరుకున్న బ్రాహ్మణుడు ఆ చెట్టుని భుజాన పెట్టుకుని, ఒక చెట్టు పోతే మరొక చెట్టి అంటూ ఊరందరినీ మళ్ళా భోజనాలకి పిలిచాడు. బ్రాహ్మణ్ణి ఆహ్వానాన్ని అందుకుని రాజుగారు కూడా వచ్చారు. అందరూ కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మణుడు చెట్టు తెచ్చి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు. వెంటనే చెట్టులో తాడు కర్ర బయటికి వచ్చి అందరినీ కట్టేసి ఎడాపెడ వాయించడం మొదలు పెట్టాయి. శెట్టి కంసాలి ముత్యాలు రత్నాలు ఇచ్చినంత వరకు, రాజు చెట్టు ఇచ్చినంత వరకు ఎడాపెడ వాయించడం మొదలు పెట్టాయి. వాళ్ళ దెబ్బలకు తాళలేక అవి తెచ్చి ఇచ్చేశారు. ఇంకేం, మన బ్రాహ్మణుడు రత్నాల మేడ కట్టుకొని ముత్యాలాంటి పిల్లలతో హాయిగా ఉండసాగాడు. ఇలా హాయిగా ఉంటున్న బ్రాహ్మణునికి ఒకరోజు ఒక డౌట్ వచ్చింది నక్క మీద. అయితే ఏంటో డౌట్ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. బాయ్ బాయ్ మై డియర్ వ్యూయర్స్.